మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, లేడీ సూపర్ స్టార్ నయనతార గారి క్రేజీ కాంబినేషన్లో తొలిసారిగా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావిపూడి గారు తెరకెక్కిస్తున్న తాజా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ముఖ్యంగా ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా మంచి అంచనాలు అయితే ఏర్పరిచింది. అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, అన్ని వర్గాల ఆడియన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమాని సాహు గారపాటి, అలానే మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో అయితే నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ బర్త్డే సందర్భంగా మనశంకర వరప్రసాద్ గారి నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది. మరోవైపు తాజాగా ఈ సినిమా నుంచి మీసాల పిల్ల అనేటువంటి పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయగా అదైతే ఏకంగా అతిపెద్ద చార్ట్ బస్టర్ సొంతం చేసుకొని 75 మిలియన్లకు పైగా వ్యూస్తో ప్రస్తుతం 100 మిలియన్ల వైపు దూసుకెళుతోంది. ఇక త్వరలో అనగా రేపు ఈ సినిమాకి సంబంధించినటువంటి సెకండ్ సాంగ్ను అయితే విడుదల చేయనున్నారు. ఇక ఈ సాంగ్ కూడా మొదటి పాటను మించి అలా మెలోడియస్గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమో కూడా ఆకట్టుకుంటూ ఉండటంతో తప్పకుండా ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట సినిమాపై అంచనాలు పెంచడం ఖాయమని తెలుస్తోంది. మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు మెగాస్టార్ మార్క్ డైలాగ్స్, యాక్షన్ వంటి సీన్స్ కూడా అదిరిపోతాయట. ఆ విధంగా మెగా ఫ్యాన్స్తో పాటు అందరినీ సంతృప్తిపరిచేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ను అద్భుతంగా రాసుకొని ప్రస్తుతం చిత్రీకరణ పరంగా అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నట్టు చెప్తోంది టీం. మరోవైపు ఈ సినిమా సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇలా ప్రతి ఒక్క అంశం విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి కేర్ తీసుకుంటున్నారని, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే కూడా దీన్ని మరింత విజయవంతం చేసేలా అన్ని విధాలుగా ఆయనతో పాటు టీం మొత్తం కూడా పాటుపడుతోందని చెప్తున్నారు. మొత్తంగా రానున్న జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.